హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం జేఈ అడ్వాన్స్ 2022 పేపర్ 2 డిస్కస్ చేయబోతున్నాం. ఓకే, అందులో ఇది ఫస్ట్ క్వశ్చన్. లెట్ ఆల్ఫా అండ్ బీటా బి రియల్ నెంబర్స్ సచ్ దట్ -π/4 less than beta less than 0 less than alpha less than π/4 if sin of alpha plus beta equal to 1/3 and cos of alpha minus beta equal to 2/3, then the greatest integer less than or equal to ఈ వాల్యూ అడిగాడు, ఈ వాల్యూ హోల్ స్క్వేర్. ఓకే, ఫస్ట్ మనం ఈ లోపల బ్రాకెట్ లోపల ఈ వాల్యూ ఉంది కదా, దాని సమ్ ఎల్ అనుకున్నాను నేను. ఓకే, ఫస్ట్ అండ్ థర్డ్ టర్మ్ తీసుకున్నాం. సైన్ ఆల్ఫా బై కాస్ బీటా ప్లస్ కాస్ బీటా బై సైన్ ఆల్ఫా, ఈ టర్మ్ ఉంది కదా. సో ఫస్ట్ అండ్ థర్డ్ టర్మ్ తీసుకున్నాం. ఫస్ట్ సైన్ ఆల్ఫా బై కాస్ బీటా ప్లస్ కాస్ ఆల్ఫా బై సైన్ బీటా. నెక్స్ట్ సెకండ్ అండ్ ఫోర్త్ టర్మ్ cos beta by sin alpha plus sin beta by cos alpha. ఓకే, సో ఈ టూ టర్మ్స్కి సపరేట్గా ఎల్సిఎం కట్టా, ఈ టూ టర్మ్స్కి సపరేట్గా ఎల్సిఎం కట్టా. సైన్ ఆల్ఫా సైన్ బీటా ప్లస్ కాస్ ఆల్ఫా కాస్ బీటా బై సైన్ బీటా ఇంటూ కాస్ బీటా ప్లస్ సైన్ ఆల్ఫా సైన్ బీటా ప్లస్ కాస్ ఆల్ఫా కాస్ బీటా బై సైన్ ఆల్ఫా ఇంటూ కాస్ ఆల్ఫా. కాస్ ఆఫ్ ఏ మైనస్ బి అంటే కాస్ ఏ కాస్ బి ప్లస్ సైన్ ఏ సైన్ బి కదా. సో సేమ్ అలాగే కాస్ ఆఫ్ ఆల్ఫా మైనస్ బీటా, ఈ వాల్యూ అనేది కాస్ ఆఫ్ ఆల్ఫా మైనస్ బీటా. సో కాస్ ఆఫ్ ఆల్ఫా మైనస్ బీటా మనకు కామన్ వచ్చింది. ఓకే, ఇప్పుడు నేను దీన్ని 2తో మల్టిప్లై చేస్తే 2తో డివైడ్ చేశాను. 2/2 సైన్ బీటా కాస్ బీటా అంటే సైన్ 2 బీటా, 2/2 సైన్ ఆల్ఫా కాస్ ఆల్ఫా అంటే 2 సైన్ ఆల్ఫా కాస్ ఆల్ఫా అంటే సైన్ 2 ఆల్ఫా. సో ఈ 2 కామన్ వచ్చేసింది మళ్ళీ బయటికి. సో ఎల్సిఎం తీసుకున్నాం మళ్ళీ. సైన్ 2 ఆల్ఫా ప్లస్ సైన్ 2 బీటా బై సైన్ 2 ఆల్ఫా ఇంటూ సైన్ 2 బీటా. సో సైన్ సి ప్లస్ సైన్ డి ట్రాన్స్ఫర్మేషన్ ఫార్ములా తెలుసు కదా మనకు. 2 సైన్ ఆఫ్ సి ప్లస్ డి/2 ఇంటూ కాస్ ఆఫ్ సి మైనస్ డి/2. సో ఈ న్యూమరేటర్ ఈ వాల్యూ వచ్చేసి మనకు 2 సైన్ ఆఫ్ 2 ఆల్ఫా ప్లస్ 2 బీటా బై 2 అంటే ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ కాస్ ఆఫ్ ఆల్ఫా మైనస్ బీటా ఇంటూ మనకి 1/sin 2 ఆల్ఫా ఇంటూ సైన్ 2 బీటా ఉంది కదా, దాన్ని మళ్ళీ 2తో మల్టిప్లై చేసి 2తో డివైడ్ చేశాను. ఓకే, ఇప్పుడు 2/2 సైన్ ఏ సైన్ బి అంటే కాస్ ఆఫ్ ఏ మైనస్ బి మైనస్ కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి కదా. ఓకే, కాస్ ఆఫ్ 2 ఇంటూ ఆల్ఫా మైనస్ బీటా మైనస్ కాస్ ఆఫ్ 2 ఇంటూ ఆల్ఫా ప్లస్ బీటా వస్తుంది. కాస్ 2θ అంటే మళ్ళీ 2 కాస్ స్క్వేర్ θ -1 అని రాయొచ్చు కదా. సో ఇక్కడ 2 కాస్ స్క్వేర్ θ -1 మైనస్ ఆఫ్, ఇక్కడ కూడా మళ్ళీ 2 కాస్ స్క్వేర్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా -1 రాస్తాం కదా. ఇక్కడ మైనస్ ఆఫ్ -1 వచ్చేసి +1, ఆ 1 ఈ 1 క్యాన్సిల్ అయిపోతాయి. సో ఫైనల్గా మనకు 4 × 2 8 కదా, 8 ఇంటూ కాస్ స్క్వేర్ ఆఫ్ ఆల్ఫా మైనస్ బీటా ఇంటూ సైన్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ 1/2 ఇంటూ కాస్ స్క్వేర్ ఆఫ్ ఆల్ఫా మైనస్ బీటా మైనస్ కాస్ స్క్వేర్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా వస్తుంది. ఓకే, మనకి ఈ వాల్యూస్ తెలుసు కదా. ఇక్కడ నుంచి కాస్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా కనుక్కోవచ్చు కదా. √1 - 1/9 అంటే 2√2/3. ఓకే, ఆ వాల్యూస్ అన్ని తీసుకొచ్చి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే మనకి లోపల ఉండే టర్మ్ వాల్యూ మొత్తం -4/3 వస్తుంది. ఓకే, దాని హోల్ స్క్వేర్ అడిగాడు అంటే 16/9 కదా. ఎల్ స్క్వేర్ వచ్చేసి 16/9 అనమాట. మనకు గ్రేటెస్ట్ ఇంటిజర్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఇది అంటే ఎల్ స్క్వేర్కి స్టెప్ అడిగాడు వాడు. సో స్టెప్ ఆఫ్ 16/9 వచ్చేసి 1. నెక్స్ట్ క్వశ్చన్ మనకు ఒక డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇచ్చాడు. y(1) 2 అన్నాడు. ఓకే, 10 × y(√2) వాల్యూ అడిగాడు మనకు. ఇప్పుడు మనం ఈ డిఫరెన్షియల్ ఈక్వేషన్ కదా. ఓకే, ఈ dxతో డివైడ్ చేద్దాం ఈ ఈక్వేషన్ మొత్తాన్ని. సో x × dy/dx -y² - 4y వచ్చేసి 0 కదా. సో ఈ టర్మ్ y² - 4y అనేది ఈ టర్మ్ ఉంది కదా, దాన్ని రైట్ సైడ్ పంపిద్దాం. సో dy/y² - 4y ఈక్వల్ టు dx/x, వేరియబుల్ సపరబుల్. సో మనకి ఇక్కడ ఈ y² - 4yని y × y - 4 అని రాయొచ్చు. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ 1ని 4/4 అని రాద్దాం. ఇక్కడ 1/4 బయట రాజు, ఇక్కడ న్యూమినేటర్లో 4 ఉంటుంది కదా,
దాన్ని y మైనస్ ఆఫ్ y మైనస్ 4 అని రాసా ఈక్వల్ టు dx బై dx బై x. ఓకే, ఇప్పుడు y ఇంటూ y మైనస్ 4 అంటే 1/y మైనస్ 4 కదా, మైనస్ ఆఫ్ y మైనస్ 4/y ఇంటూ y మైనస్ 4 అంటే మైనస్ 1/y ఇంటూ dy ఈక్వల్ టు dx బై x. ఓకే, ఇప్పుడు 1/4 ఇంటూ బోత్ సైడ్స్ ఇంటిగ్రేట్ చేద్దాం. సో ఇంటిగ్రల్ dx బై x అంటే ln x ప్లస్ c, ఇంటిగ్రల్ 1/y మైనస్ 4 అంటే ln ఆఫ్ మోడ్ ఆఫ్ y మైనస్ 4 మైనస్ ln ఆఫ్ మోడ్ y. అంటే మనకి టోటల్గా ఇది సొల్యూషన్ ఆఫ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. సో మనకు y(1) 2 ఇచ్చాడు కదా, y(1) 2 ఇచ్చాడు. సో x1 పెడదాం, ln 1 0 కదా, 0 ప్లస్ c ఈక్వల్ టు 1/4 ఇంటూ ln ఆఫ్ మోడ్ ఆఫ్ x1 పెడితే y వాల్యూ 2 కదా, సో 2 మైనస్ 4/2. సో ఇక్కడ బ్రాకెట్లో నెగిటివ్ అయిపోతుంది మనకు, మైనస్ 2/2 అంటే ln 1 0, c 0 మొత్తానికి. సో మనం ఇక్కడ మోడ్ ఆఫ్ y మైనస్ 4/y కదా, ఇక్కడ x గ్రేటర్ దెన్ 0 అన్నాడు, మోడ్ ఆఫ్ y మైనస్ 4/y ఉంది. సో మనం ఏం వేస్తాం, ఇక్కడ y 2 అయినప్పుడు ఇది నెగిటివ్ అవుతుంది కాబట్టి ఇక్కడ y మైనస్ 4 y మైనస్ 4 కాకుండా 4 మైనస్ y వేస్తాం. సో టోటల్గా మనకు 4 మైనస్ y/y ఈక్వల్ టు x/4 వచ్చింది. సో ఇక్కడ నుంచి మనకి y ఆఫ్ x అనేది 4/x/4 ప్లస్ 1 వస్తుంది. సో మనకు y ఆఫ్ √2 కావాలంటే 4/√2 హోల్ పవర్ 4 ప్లస్ 1 అంటే 10 ఇంటూ 4/5. సో దాని వాల్యూ వచ్చేసి మనకు 8 అనమాట. 10 ఇంటూ y ఆఫ్ √2 వాల్యూ వచ్చేసి 8. ఇప్పుడు థర్డ్ క్వశ్చన్ ఇద్దాం. ద గ్రేటెస్ట్ ఇంటిజర్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ 1 to 2 log of x³ plus 1 to the base 2 into dx plus integral 1 to log 9 base 2 2 power x minus 1 whole power 1/3 into dx అని ఇచ్చాడు. సో దీన్ని మనం ఇంటిగ్రేషన్ చేయలేం డైరెక్ట్గా. ఓకే, ఇప్పుడు ఈ ఫంక్షన్ ఉంది కదా, దీన్ని y అనుకుంటా నేను, y ఈక్వల్ టు లాగ్ x³ plus 1 to the base 2. సో ఇక్కడ నుంచి నేను x కనిపెడతా, x ఈక్వల్ టు 2 power y minus 1 whole power 1/3. సో దీన్ని బట్టి మనం ఇది f of x అనుకుంటే ఇది f ఇన్వర్స్ x అవుతుంది. ఇది a అనుకుంటే f of a మనకి 1 అవుతుంది. ఇది b అనుకుంటే f of b, ఇది వచ్చేసి log 9 base 2 అనేది f of b అవుతుంది. సో మనకు డైరెక్ట్ ఒక ఫార్ములా ఉంటుంది, ఇంటిగ్రల్ a to b f of x dx ప్లస్ ఇంటిగ్రల్ f of a to f of b f ఇన్వర్స్ x dx అంటే b ఇంటూ f of b మైనస్ a ఇంటూ f of a. సో ఆ వాల్యూ మనకి డైరెక్ట్గా 2 ఇంటూ log 9 బేస్ 2 మైనస్ 1 ఇంటూ 1. సో మనకి ఈ టోటల్ ఇంటిగ్రల్ వాల్యూ ఇది వచ్చింది. సో ఈ లోపల ఉండే వాల్యూని మనం అప్రాక్సిమేట్గా క్యాలిక్యులేట్ చేస్తే 5.338 వస్తుంది. సో ది గ్రేటెస్ట్ ఇంటిజర్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు అన్నాడు కాబట్టి నీకు వచ్చిన వాల్యూకి స్టెప్ పెట్టాలి, అంటే ఆ వాల్యూ 5. సో ఈ క్వశ్చన్ అవుతుంది. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్కి వెళ్దాం. ఇప్పుడు ఫోర్త్ క్వశ్చన్ చూస్తే ద ప్రొడక్ట్ ఆఫ్ ఆల్ పాజిటివ్ రియల్ వాల్యూస్ ఆఫ్ ఎక్స్ సాటిస్ఫైయింగ్ ద ఈక్వేషన్ x పవర్ 16 log x బేస్ 5 16 ఇంటూ log x బేస్ 5 హోల్ క్యూబ్ మైనస్ 68 ఇంటూ log x బేస్ 5 అని ఇచ్చాడు, ఈక్వల్ టు 5 పవర్ మైనస్ 16 అని ఇచ్చాడు. సో మనకి ఇక్కడ ప్రొడక్ట్ ఆఫ్ ఆల్ పాజిటివ్ వాల్యూస్ ఆఫ్ ఎక్స్ కావాలి మనకు. ఓకే, ఇప్పుడు log x బేస్ 5 t అనుకుంటాను. సో మళ్ళీ ఏం చేస్తాను, బోత్ సైడ్స్ లాగ్ అప్లై చేస్తా విత్ బేస్ 5. సో ఇది t అనుకున్నా కదా నేను, 16t³ మైనస్ 68t ఇంటూ లాగ్ అప్లై చేసినప్పుడు పవర్లో ఉండేది ప్రొడక్ట్లోకి వస్తుంది. ఓకే, ఇంటూ log x బేస్ 5 కదా, log x బేస్ 5 అంటే మళ్ళీ t ఇంటూ t రాసా, ఈక్వల్ టు మైనస్ 16 ఇంటూ log 5 బేస్ 5 అంటే మళ్ళీ 1. ఓకే, ఫైనల్గా మనకి ఒక 4th డిగ్రీ ఈక్వేషన్ వచ్చింది. 16t⁴ మైనస్ 68t² ప్లస్ 16 ఈక్వల్ టు 0 వచ్చింది. సో ఈ 4th డిగ్రీ ఈక్వేషన్ మనకేం తెలుసు, సమ్ ఆఫ్ ఆల్ ది రూట్స్ 0 అని తెలుసు కదా, ఎందుకంటే ఇక్కడ t³ కోఎఫిషియంట్ లేదు, t³ అనే టర్మ్ లేదు. సో log x1 బేస్ అంటే x1 x2 x3 x4 రూట్స్ అనుకుంటే నువ్వు
log x1 base 5 plus log x2 base 5 plus log x3 base 5 log x4 base 5 equal to 0. సో దీన్ని ఏమని రాయొచ్చు, log of x1 x2 x3 x4 to the base 5 అంటే ఆ వాల్యూ 0 కదా ఇక్కడ నుంచి మనకు. సో x1 ఇంటూ x2 ఇంటూ x3 ఈక్వల్ x3 ఇంటూ x4 ఈక్వల్ టు 5 పవర్ 0 అంటే 1 వచ్చేసింది మనకు. సో ఇది ఇంకో వే, టీ స్క్వేర్ ఈక్వల్ టు k అనుకోవడం, బై క్వాడ్రాటిక్ని సాల్వ్ చేయడం. ఇలా చేసినా మనకు 1 వస్తుంది, ఇలా చేసినా 1 వస్తుంది. సో ఇది 4th క్వశ్చన్. నెక్స్ట్ 5th క్వశ్చన్కి వెళ్దాం. సో మనకి బీటా ఈక్వల్ టు లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 e పవర్ x క్యూబ్ మైనస్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ క్యూబ్ హోల్ పవర్ 1/3 ప్లస్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ హోల్ పవర్ 1/2 మైనస్ 1 ఇంటూ సైన్ ఎక్స్ బై ఎక్స్ ఇంటూ సైన్ స్క్వేర్ ఎక్స్ వాల్యూ అడిగింది. సో మనం ఈ లిమిట్ కనుక్కోవాలి, ఈ ఫంక్షన్ది లిమిట్ కనుక్కోవాలి. ఎక్స్ టెన్స్ టు 0 అయినప్పుడు లిమిట్ కనుక్కోవాలి మనం. సో ఆ వాల్యూ బీటా అని ఇచ్చాడు, మనకు 6 బీటా వాల్యూ కనుక్కోవాలి. ఓకే, ఇప్పుడు 1 మైనస్ ఎక్స్ క్యూబ్ హోల్ పవర్ 1/3 ఉంది. ఎక్స్ టెన్స్ టు 0 కాబట్టి మనం ఇప్పుడు 1 ప్లస్ ఎక్స్ హోల్ పవర్ n ఉందనుకో, ఎక్స్ టెన్స్ టు 0 అయినప్పుడు దాని ఏమని రాయొచ్చు, 1 ప్లస్ nx అని రాయొచ్చు. సిమిలర్గా 1 మైనస్ ఎక్స్ హోల్ పవర్ n ఉన్నా అలానే రాయొచ్చు. ఓకే, ఇక్కడ 1 మైనస్ 1 ప్లస్ ఎక్స్, ఇక్కడ 1 మైనస్ ఎక్స్ క్యూబ్ హోల్ పవర్ 1/3 ఉంది. ఇక్కడ 1 మైనస్ ఎక్స్ క్యూబ్ హోల్ పవర్ 1/3 ఉంది. ఇప్పుడు ఎక్స్ టెన్స్ టు 0 కదా ఇక్కడ, సో ఎక్స్ క్యూబ్ టెన్స్ టు కూడా 0నే కదా. 1 మైనస్ ఎక్స్ క్యూబ్ హోల్ పవర్ 1/3ని 1 మైనస్ 1/3 ఇంటూ ఎక్స్ క్యూబ్ అని రాయొచ్చు. ఓకే, ఇక్కడ సేమ్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ హోల్ పవర్ 1/2 మైనస్ 1 అని ఉంది. సో దాన్ని కూడా 1 మైనస్ 1/2 ఇంటూ ఎక్స్ స్క్వేర్ అని రాయొచ్చు. ఎక్స్ టెన్స్ టు 0 కాబట్టి ఇక్కడ మైనస్ 1 ఇంటూ ఇక్కడ సైన్ ఎక్స్ ఉంది, ఒక ఎక్స్తో మల్టిప్లై చేసి ఒక ఎక్స్తో డివైడ్ చేస్తా. ఇప్పుడు లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 సైన్ ఎక్స్ బై ఎక్స్ అంటే 1 కదా. సో ఈ టర్మ్ వెళ్ళిపోతుంది, సైన్ ఎక్స్ బై ఎక్స్ వెళ్ళిపోతుంది, 1 అది ఆ వాల్యూ. ఇక్కడ ఎక్స్ స్క్వేర్తో మల్టిప్లై చేసి ఎక్స్ స్క్వేర్తో డివైడ్ చేస్తా. సో ఈ లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 సైన్ ఎక్స్ బై ఎక్స్ అంటే మళ్ళీ 1 కదా. సో ఈ టర్మ్ మొత్తం వెళ్ళిపోతుంది, డినామినేటర్లో మీకు ఎక్స్ క్యూబ్ మిగులుతుంది. ఫ్రెండ్స్ ఇక్కడ ఈ పవర్ ఎక్స్ క్యూబ్ ఉంది కదా, ఈ పవర్ ఎక్స్ క్యూబ్ ఎక్స్పాన్షన్ రాస్తాం. మామూలు ఈ పవర్ ఎక్స్ ఎక్స్పాన్షన్ అంటే తెలుసు, 1 ప్లస్ ఎక్స్ బై 1 ఫ్యాక్టోరియల్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ బై 2 ఫ్యాక్టోరియల్ ప్లస్ సో ఆన్ అని. ఈ పవర్ ఎక్స్ క్యూబ్ అంటే ఎక్స్ ప్లస్లో ఎక్స్ క్యూబ్ పెట్టండి, అదే ఈ పవర్ ఎక్స్ క్యూబ్ ఎక్స్పాన్షన్ అనమాట. సో మనకి ఇక్కడ ఈ 1 క్యాన్సిల్ అయిపోతుంది, మైనస్ ఎక్స్ స్క్వేర్ బై 2 ఇంటూ ఎక్స్ వస్తుంది రిమైనింగ్ మనకు. ఓకే, ఈ పవర్ ఎక్స్ క్యూబ్ ఎక్స్పాన్షన్ ఇక్కడ రాసాం. ఇక్కడ మైనస్ 1 ప్లస్ ఎక్స్ క్యూబ్ బై 3 మైనస్ ఎక్స్ క్యూబ్ బై 2. సో ఇక్కడ 1 ఈ 1 క్యాన్సిల్ అయిపోతాయి. ఓకే, ఎక్స్ క్యూబ్ ప్లస్ ఎక్స్ క్యూబ్ బై 3 ప్లస్ మైనస్ ఆఫ్ ఎక్స్ క్యూబ్ బై 2 ఉంటుంది డివైడెడ్ బై ఎక్స్ క్యూబ్. సో ఇక్కడ ఈ రిమైనింగ్ టర్మ్స్ అని ఉంటాయి కదా, ఎక్స్ పవర్ 6 బై 2 ఫ్యాక్టోరియల్ ప్లస్ రిమైనింగ్ ఈ టర్మ్స్ అని ఉంటాయి కదా. ఇప్పుడు ఎక్స్ క్యూబ్తో డివైడ్ చేసేద్దాం ఈచ్ టర్మ్. 1 ప్లస్ 1/3 మైనస్ 1/2. ఇక్కడ ఎక్స్ క్యూబ్ బై 2 ఫ్యాక్టోరియల్ వస్తుంది కదా, లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 రాసినప్పుడు ఈ టర్మ్స్ అన్ని 0 అయిపోతాయి. సో మనకు ఫైనల్గా మిగిలింది 1 ప్లస్ 1/3 మైనస్ 1/2, ఆ వాల్యూ వచ్చేసి 1 మైనస్ 1/6. సో 5/6 కాబట్టి బీటా మనకు 5/6 వచ్చింది. 6 బీటా అంటే 5. సో నెక్స్ట్ మనకు 6th క్వశ్చన్ చూద్దాం. లెట్ బీటా బి ఏ రియల్ నెంబర్, కన్సిడర్ ది మ్యాట్రిక్స్ ఏ ఈక్వల్ టు బీటా 0 1 2 1 మైనస్ 2 3 1 మైనస్ 2 ఇచ్చాడు. సో ఈ ఏ పవర్ 7 మైనస్ బీటా మైనస్ 1 ఇంటూ ఏ పవర్ 6 మైనస్ బీటా ఇంటూ ఏ పవర్ 5 ఈజ్ ఎ సింగులర్ మ్యాట్రిక్స్, దెన్ ది వాల్యూ ఆఫ్ 9 బీటా అడిగింది. సో ఫస్ట్ మనకి సింగులర్ మ్యాట్రిక్స్ అంటే డిటర్మినెంట్ ఆఫ్ ద మ్యాట్రిక్స్ ఇస్ 0 అనమాట. సో ఈ మొత్తం సింగులర్ మ్యాట్రిక్స్ అన్నాడు కదా. సో డిటర్మినెంట్ ఆఫ్ ఏ పవర్ 7 మైనస్ బీటా మైనస్ 1 ఇంటూ ఏ పవర్ 6 మైనస్ బీటా ఏ పవర్ 5 ఈక్వల్ టు 0 అంటే ఈ మ్యాట్రిక్స్ యొక్క డెట్ వాల్యూ 0. సో ఇక్కడ మనం ఏ పవర్ 5 కామన్ తీద్దాం, డెట్టే కదా ఉంది. ఏ పవర్ 5 కామన్ తీస్తే డెట్ ఏ హోల్ పవర్ 5 ఇంటూ డెట్ ఆఫ్ ఏ స్క్వేర్ మైనస్ బీటా మైనస్ 1 ఇంటూ ఏ మైనస్ బీటా ఐ. ఇక్కడ బీటా అంటే ఉత్త కాన్స్టెంట్ ఒకటి ఉండదు, బీటా ఐ అనమాట. ఇది బీటా ఐ ఈక్వల్ టు 0.
సో మనకి దీన్ని ఫ్యాక్టరైజ్ చేద్దాం మళ్ళీ. det of a పవర్ 5 ఇంటూ det of a ప్లస్ ఐ ఇంటూ det of a మైనస్ బీటా ఐ ఈక్వల్ టు 0 వస్తుంది ఫ్యాక్టరైజ్ చేస్తే. మీరు చెక్ చేయండి ఒకసారి. ఇప్పుడు det a వాల్యూ కడితే -1 వస్తుంది. ఓకే, ఇప్పుడు det of a ప్లస్ ఐ చేసినా కానీ మీకు ఇక్కడ ఒక 1 యాడ్ అవుతుంది, ఇక్కడ -1 వస్తుంది. సో డిటర్మినెంట్ దీని వాల్యూ కూడా మీకు -1 వస్తుంది, 0 కాదు కదా. సో ఈ టోటల్ వాల్యూ 0 అయిందంటే సో ఇప్పుడు det of a మైనస్ బీటా ఏమవ్వాలి, ఖచ్చితంగా 0 అవ్వాలి. ఓకే, ఇప్పుడు det of a ఇప్పుడు a మైనస్ బీటా, a మైనస్ బీటా అంటే బీటా ఐ అంటే ఇక్కడ బీటా మైనస్ బీటా 0, ఇక్కడ మళ్ళీ 1 మైనస్ బీటా, 1 మైనస్ బీటా, -2 మైనస్ బీటా, -2 మైనస్ బీటా. ఓకే, ఈ డిటర్మినెంట్ దీని అంటే ఈ మ్యాట్రిక్స్ ఏ మైనస్ బీటాకి వచ్చేసి ఏ మైనస్ బీటా ఈ మ్యాట్రిక్స్ వచ్చేసి దాని డిటర్మినెంట్ 0 అవ్వాలి. సో +1 ఇంటూ ఈ రోని ఈ కాలమ్ని తీసేస్తాం, ఈ రోని ఈ కాలమ్ని. సో 2 మైనస్ ఆఫ్ 3 ఇంటూ 1 మైనస్ బీటా. సో ఈ వాల్యూ 0 అవ్వాలి. సో 3 బీటా మైనస్ 1 ఈక్వల్ టు 0 అంటే బీటా వాల్యూ మనకు 1/3 వస్తుంది. మనకు 6 బీటా వాల్యూ అడిగాడు అతను, 9 బీటా వాల్యూ అడిగాడు. అంటే 3 ఇంటూ 3 ఇంటూ 1/3 అంటే ఆ వాల్యూ 3. 9 బీటా వాల్యూ 3, 6 బీటా వాల్యూ 2. సో మనకి 7th క్వశ్చన్లో ఒక హైపర్బోలా ఇచ్చాడు, ఫోకై ఎట్ S అండ్ S1 అని ఇచ్చాడు. S లైస్ ఆన్ పాజిటివ్ x యాక్సిస్ అన్నాడు. PBA పాయింట్ ఆన్ హైపర్బోలా అన్నాడు. సో నేను ఆ పాయింట్ P ఇది అనుకున్నా. ఓకే, ఇది ఫస్ట్ క్వాడ్రంట్ అన్నాడు. యాంగిల్ SP/S1 ఈజ్ ఆల్ఫా అన్నాడు. సో యాంగిల్ SP/S1 అంటే ఈ టోటల్ యాంగిల్ ఆల్ఫా అన్నాడు, విత్ ఆల్ఫా లెస్ దాన్ π/2. ఓకే, ద స్ట్రైట్ లైన్ పాసింగ్ త్రూ ది పాయింట్ S, straight line passing through the point S and having the same slope as that of the tangent at P to the hyperbola అన్నాడు. ఓకే, ఇప్పుడు స్ట్రైట్ లైన్ పాసింగ్ త్రూ ఎస్ అంటే ఇదే కదా. ఈ స్ట్రైట్ లైన్ వచ్చేసి ఈ పాయింట్ P దగ్గర ట్యాంజెంట్ గీసాం కదా, దానికి ప్యారలల్ ఉంది అన్నాడు. సో సేమ్ స్లోప్ అంటే ఇంటర్సెక్స్ S1P. సో ఇది ఇంకో స్ట్రైట్ లైన్ అనమాట. S1P అనేది ఇంకో స్ట్రైట్ లైన్. ఇలా ఎక్స్టెండ్ చేస్తే ఈ లైన్ P1 అనే పాయింట్ దగ్గర మీట్ అయినాయి. సో వాడు బీటా అనేది ఈ లైన్ సెగ్మెంట్ యొక్క లెంత్ అన్నాడు. S1P ఈ లైన్ సెగ్మెంట్ యొక్క లెంత్. మళ్ళీ డెల్టా బి ది డిస్టెన్స్ ఆఫ్ పాయింట్ P ఫ్రమ్ స్ట్రైట్ లైన్ SP1 అన్నాడు. సో డెల్టా అంటే ఈ పాయింట్ P నుంచి ఈ SP1కి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అన్నాడు. సో మనం ఏం కనుక్కోవాలి, బీటా డెల్టా ఇంటూ sin α/2 వాల్యూ కనుక్కోవాలి మన ఏం. సో మనకు తెలుసు. ఇప్పుడు ఈ ఫోకై ఉన్నాయి కదా, ఈ ఫోకై వచ్చేసి ఈ పాయింట్ P దగ్గర ఎంత యాంగిల్ సబ్స్టెండ్ చేస్తున్నాయి, ఆల్ఫా అనే యాంగిల్ సబ్స్టెండ్ చేస్తున్నాయి. ఇప్పుడు ఆ పాయింట్ P దగ్గర ట్యాంజెంట్ గీస్తే ఓకే, ఆ ట్యాంజెంట్ అనేది ఈ యాంగిల్ ఉంటుంది కదా, ఫోకై సబ్స్టెండ్ చేసిన యాంగిల్ పాయింట్ P దగ్గర, ఆ యాంగిల్ని ఈక్వల్ హాఫ్స్లో డివైడ్ చేస్తుంది అనమాట. అది ప్రాపర్టీ గుర్తుపెట్టుకోవాలి మనం. α/2 అనమాట ఇది. ఓకే, ఇది α/2. సో నేను ఈ ఫోకై నుంచి ఈ ట్యాంజెంట్ మీదకి పర్పెండిక్యులర్ డ్రాప్ చేశాను. ఓకే, ఇప్పుడు ప్యారలల్ లైన్స్ మధ్య డిస్టెన్స్ కాన్స్టెంట్ కదా. ఇప్పుడు ఇది డెల్టా అయిందనుకో, ఇది కూడా డెల్టానే కదా. ఇది ఇంకో లైన్ జస్ట్ నార్మల్గా ఈ ఫోకై నుండి ఈ ట్యాంజెంట్ పైకి పర్పెండిక్యులర్ డ్రాప్ చేశాను. సో ఈ డిస్టెన్స్ కూడా డెల్టానే కదా, ప్యారలల్ లైన్స్ మధ్య డిస్టెన్స్ కాన్స్టెంట్ కదా. ఓకే, ఇక్కడ α/2 ఉంది, ఇక్కడ 90 ఉంది. ఇక్కడ ఎంత అయిపోతుంది ఆటోమేటిక్గా, 90 మైనస్ α/2 అవుతుంది. సో ఈ లెంత్ యొక్క కాంపోనెంట్ S1P యొక్క లెంత్ ఎంత, బీటా. ఈ బీటా యొక్క కాంపోనెంట్ అలాంగ్ S1R అంటే బీటా ఇంటూ కాస్ ఆఫ్ 90 మైనస్ α/2నే కదా. సో ఈ ఫోకై నుంచి ఈ ట్యాంజెంట్కి
పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఎంత, బీటా ఇంటూ సైన్ ఆల్ఫా బై 2. ఓకే, బీటా ఇంటూ కాస్ ఆఫ్ 90 మైనస్ ఆల్ఫా బై 2 అంటే బీటా ఇంటూ సైన్ ఆఫ్ ఆల్ఫా బై 2. ఈ ఫోకస్ నుండి ట్యాంజెంట్కి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అంటే డెల్టా. మనకేం తెలుసు, ప్రోడక్ట్ ఆఫ్ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఆఫ్ ఫోకై ఆన్ ట్యాంజెంట్ ఈస్ బీ స్క్వేర్ అని తెలుసు. ఓకే, బీ స్క్వేర్ కదా, ఇది d1, సపోజ్ d2 అనుకున్నాం అనుకో, d1 d2 ఈక్వల్ టు బీ స్క్వేర్. బీ స్క్వేర్ అంటే ఇక్కడ 64, మేజర్ యాక్సిస్ x యాక్సిస్ కాబట్టి d1 d2 ఈక్వల్ టు బీ స్క్వేర్. మేజర్ యాక్సిస్ y యాక్సిస్ అయితే d1 d2 ఈక్వల్ టు ఏ స్క్వేర్. ఓకే, మనకు కావాల్సింది ఇక్కడ 64/9. ఓకే, బీటా డెల్టా సైన్ ఆల్ఫా బై 2/9 అంటే 64/9. ఓకే, గ్రేటెస్ట్ ఇంటీజర్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు అది అన్నాడు కాబట్టి 64/9కి నువ్వు స్టెప్ పెట్టాలి, అంటే దాని వాల్యూ 7 వస్తుంది. ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ 8 చూద్దాం. వాడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ వచ్చేసి x² + 5/12 ఇచ్చాడు. g ఆఫ్ ఎక్స్ 2 × 1 - 4 × mod x/3 ఇఫ్ mod x less than or equal to 3/4, 0 if mod x greater than 4 అన్నాడు. ఇఫ్ వాడు మనం క్యాలిక్యులేట్ చేయమంది ఏరియా ఆఫ్ ది రీజన్ x, y belongs to r into r రియల్ నెంబర్స్. ఇఫ్ mod x less than or equal to 3/4, 0 less than or equal to y less than or equal to minimum of f of x, g of x. సో ఈ ఏరియా ఆఫ్ ది రీజన్ వచ్చేసి, ఈ రీజన్ వచ్చేసి ఆల్ఫా అన్నాడు, మనకు 9 ఆల్ఫా వాల్యూ క్యాలిక్యులేట్ చేయమన్నాడు. సో ఫస్ట్ మనం ఈ ఫంక్షన్ కదా g ఆఫ్ ఎక్స్, దాన్ని స్ప్లిట్ చేసుకున్నాం ఇంటర్వెల్స్లో. ఇప్పుడు x less than -3/4 అయితే, అంటే -∞ to -3/4 వచ్చేసి 0 అనమాట. ఇప్పుడు x greater than 3/4 అని దీన్ని బట్టి 0నే కదా. ఇప్పుడు mod x less than or equal to 3/4 అంటే -3/4 less than or equal to x less than or equal to 3/4 అంతే కదా. ఇప్పుడు -3/4 నుంచి 0 లోపల mod x నెగిటివ్ కదా. సో దాని డెఫినేషన్ ఏమవుతుంది, mod x డెఫినేషన్ -x అవుతుంది. సో 2 × 1 + 4x/3 అయిపోతుంది, -3/4 to 0లో. సో 0 to 3/4లో mod x పాజిటివ్ కదా, x పాజిటివ్ కదా, అంటే mod x డెఫినేషన్ +x అవుతుంది. ఓకే, 2 × 1 - 4x/3. సో ఫస్ట్ ఇట్లా మనం ఫంక్షన్ని స్ప్లిట్ చేసుకున్నాం అనమాట ఇంటర్వెల్స్లో. మనం ఇప్పుడు ఎప్పుడైనా కానీ ఇట్లా చేయాలి, ఇలా mod x ఇట్లా ఇస్తే మనం ఫస్ట్ ఏ ఇంటర్వెల్లో పాజిటివ్ అవుతుంది, లేదంటే ఏ ఇంటర్వెల్లో నెగిటివ్ అవుతుంది అని చెక్ చేసుకొని ఇలా స్ప్లిట్ చేసుకోవాలి ఫస్ట్. సో మనకు కావాల్సింది ఈ రీజన్ ఏరియా. ఫస్ట్ గ్రాఫ్ గీసేద్దాం. x less than -3/4 అయితే 0 కదా, 0 అంటే x యాక్సిస్ కదా, x greater than 3/4 అన్న 0నే అన్నాడు, అంటే x యాక్సిస్. సో ఇది వచ్చేసి 2 × 1 + 4x/3 లైన్ గ్రాఫ్, ఇది వచ్చేసి 2 × 1 - 4x/3 లైన్. సో ఇది x² + 5/12 పారాబోలా. సో మనం ఫస్ట్ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ కనుక్కుంటాం. ఇక్కడ ఏ అండ్ బి పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్స్ కదా, ఈ రెండు కనుక్కుంటాం మనం ముందు. కనుక్కుంటే నీకు ఈ బి వచ్చేసి 1/2, 2/3 వస్తుంది. సో ఇప్పుడు నువ్వు అబ్జర్వ్ చేసావు అనుకో, -3/4 నుంచి 3/4 వరకునే కదా క్యాలిక్యులేట్ చేయాల్సింది మనం. మరి వాడు ఇక్కడ మాట్లాడింది ఆ రీజన్ ఏరియా అంటే -3/4 నుండి 3/4 లోపే. ఓకే, -3/4 నుండి 3/4 వరకు మాట్లాడింది x. సో ఇక్కడ నువ్వు అబ్జర్వ్ చేస్తే -3/4 నుంచి -1/2 లోపు మినిమం ఏది, x² + 5/12లో మళ్ళీ 2 × 1 + 4x/3 లైన్, ఈ రెండిట్లో మినిమం వచ్చేసి ఈ లైనే కదా. సో ఇంటిగ్రల్ -3/4 to ఫస్ట్ ఇక్కడ అదే వస్తుంది. ఫస్ట్ మినిమం వచ్చేసి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఈ లైనే కదా, తర్వాత ఈ లైన్ పైకి వెళ్ళిపోయింది 2 × 1 + 4x/3. సో మినిమం -1/2 నుంచి 0 వరకు పారాబోలా, మళ్ళీ 0 నుంచి 1/2 వరకు పారాబోలా అనే మినిమం. 1/2 తర్వాత ఇది పైకి వెళ్ళిపోయింది పారాబోలా, తర్వాత మీకు 2 × 1 - 4x/3 లైన్ కిందికి వచ్చింది కదా. సో ఇది మినిమం అనమాట.
1/2 to 3/4లో ఇది మినిమం. సో ఫస్ట్ మనకి ఏం కావాలి, ఈ టోటల్ ఈ రీజన్ ఏరియా కావాలి మనకు. సో ఈ సిమెట్రిక్గానే ఉన్నాయి కదా. ఫస్ట్ ఇంటిగ్రల్ -1/2 to 1/2 x² + 5/12 ఇంటూ డిఎక్స్ చేసామనుకోండి, ఈ టోటల్ ఏరియా వస్తుంది ఇక్కడ నుంచి ఇక్కడ వరకు, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు. ఓకే, ఈ టోటల్ ఏరియా వచ్చింది. ఈ రెండు ట్రయాంగిల్స్ సిమిలర్గానే ఉన్నాయి కదా, సిమెట్రిక్ పాయింట్స్ కదా ఇవి. ఓకే, ఇప్పుడు ఈ పాయింట్ కనుక్కుంటే 1/2, 2/3 వస్తుంది. ఈ పాయింట్ కనుక్కుంటే -1/2, 2/3 వస్తుంది ఏ పాయింట్. ఇప్పుడు ఇంటిగ్రల్ -1/2 to 1/2 x² + 5/12 ఇంటూ డిఎక్స్ చేస్తే మనకి ఈ ఏరియా మొత్తం వచ్చింది. నెక్స్ట్ 2 times of half into base into height, half into base 1/2 minus 3/4 minus 1/2 into height 2/3. ఓకే, వేసామనుకోండి 2 times వేస్తాం. ఈ ట్రయాంగిల్ ఏరియా ప్లస్ ఈ ట్రయాంగిల్ ఏరియా కదా, 2 times of half into 2/3 into 3/4 minus 1/2. సో మనకి ఈ మొత్తం సాల్వ్ చేస్తే ఆల్ఫా = 6/9 వస్తుంది. సో వాడికి మనకి 9 ఆల్ఫా అడిగాడు. సో 9 ఆల్ఫా వాల్యూ వచ్చేసి 6 అనమాట. సో నెక్స్ట్ 9th క్వశ్చన్, లెట్ PQRS be quadrilateral in a plane where QR = 1, యాంగిల్ PQR = యాంగిల్ QRS = 70 అని ఇచ్చాడు. ఓకే, యాంగిల్ PQS = 15 అంట, యాంగిల్ PRS వచ్చేసి 40 అని ఇచ్చాడు, యాంగిల్ RPS వచ్చేసి θ అని ఇచ్చాడు. PQ లెంత్ వచ్చేసి ఆల్ఫా, PS లెంత్ వచ్చేసి బీటా, దెన్ ద ఇంటర్వెల్స్ దట్ కంటైన్ ది వాల్యూ ఆఫ్ 4 ఆల్ఫా sin θ డిగ్రీ వాల్యూ అన్నాడు. సో ఫస్ట్ మనం PQRS అని ఒక క్వాడ్రిలేటరల్ డ్రా చేసుకున్నాం. ఓకే, డయాగ్నల్స్ ఇవి SQ PRR డయాగ్నల్స్. ఓకే, మనకి QR ఒక లెంత్ వచ్చేసి 1 ఇచ్చాడు, 1 రాసాం. యాంగిల్ PQR అంటే యాంగిల్ Q వచ్చేసి టోటల్ 70 అని ఇచ్చాడు. యాంగిల్ QRS అంటే ఈ టోటల్ యాంగిల్ వచ్చేసి 70 degrees అని ఇచ్చాడు వాడు. సో యాంగిల్ PQS వచ్చేసి 15 degrees అన్నాడు. PQS ఈ వాల్యూ వచ్చేసి 15 degrees మనకు. యాంగిల్ PRS 40 degrees అన్నాడు. ఇది 40 కదా, టోటల్ యాంగిల్ 70 అంటే ఈ యాంగిల్ 30 అయిపోతుంది. యాంగిల్ PQS 15 అన్నాడు. సో ఈ 15 కాబట్టి టోటల్ యాంగిల్ 70, ఈ యాంగిల్ ఎంత అయిపోతుంది, 55 అయిపోతుంది ఆటోమేటిక్గా. ఓకే, సో PQ లెంత్ వచ్చేసి ఆల్ఫా, PS లెంత్ వచ్చేసి బీటా. సో మనకి ఫస్ట్ ట్రయాంగిల్ PRQ ఉంది కదా, ట్రయాంగిల్ PRQలో సైన్ రూల్ అప్లై చేద్దాం. సో ఈ సైడ్ లెంత్ ఎంత, 1/sin ఆఫ్ కరెస్పాండింగ్ యాంగిల్ sin 80 ఈజ్ ఈక్వల్స్ టు α/sin ఆఫ్ కరెస్పాండింగ్ యాంగిల్ అంటే sin ఆఫ్ 30. α/sin 30 = 1/sin 80. ఇక్కడ నుంచి మనకు ఆల్ఫా = 1/2sin 80 వస్తుంది. ట్రయాంగిల్ PRS ఉంది కదా, దీంట్లో మనం సైన్ రూల్ అప్లై చేద్దాం. 1/ కరెస్పాండింగ్ యాంగిల్ sin θ = బీటా/ కరెస్పాండింగ్ యాంగిల్ sin 40. సో ఇక్కడ నుంచి మనకి బీటా ఇంటూ sin θ degrees = sin 40 degrees అని వస్తుంది. సో మనకి ఆల్ఫా బీటా ఇంటూ sin θ = sin 40/2sin 80 కదా. సో మనకి 4 ఆల్ఫా బీటా ఇంటూ sin θ వాల్యూ అడిగాడు. 4 ఆల్ఫా బీటా ఇంటూ sin θ అంటే 4 ఇంటూ sin 40/2 ఇంటూ sin 80 మళ్ళీ 2 sin 40 cos 40 అని రాయొచ్చు కదా. sin 2a 2 sin a cos అని రాస్తాం కదా, సేమ్ sin 2 ఇంటూ 40ని 2 sin 40 ఇంటూ cos 40 అని రాస్తాం. సో అలా క్యాన్సిల్ అయిపోయి secant 40 వస్తుంది.
సో 0 to 5/4లో సీకెంట్ ఎక్స్ అనేది ఇంక్రీజింగ్ ఫంక్షన్ కదా. ఓకే, అది ఇంక్రీజింగ్ ఫంక్షన్ కాబట్టి మనం secant 30 degrees is less than secant 40 degrees is less than secant 45 అని వేసుకుందాం. ఓకే, 2/√3 less than secant 40 less than √2 అని వచ్చింది మనకు. ఓకే, ఇక్కడ చూస్తే √2 కంటే ఎక్కువ ఉంది. సో secant 40 degrees అనేది ఈ ఇంటర్వెల్లో లేదు. సో ఆప్షన్ డి రాంగ్. √2 to 3 అది కూడా రాంగే కదా, ఆ ఇంటర్వెల్లో లేదు కదా secant 40 degrees వాల్యూ. సో ఇప్పుడు 1 to 2 చూద్దాం. సో ఇది 1 పాయింట్ సంథింగ్ టు 1.414 కదా ఇది. సో అంటే బి కరెక్ట్. ఇప్పుడు 0 to √2 అన్నా కూడా కరెక్టే కదా. సో ఏ కరెక్ట్. సో ఏ కామ బి ఆర్ కరెక్ట్ ఆప్షన్స్. మనకి నెక్స్ట్ లెట్ ఆల్ఫా ఈక్వల్ టు సిగ్మా కే ఈక్వల్ టు 1 to infinity sin power 2k of π/6 అని ఇచ్చాడు. మళ్ళీ g ఈజ్ ఏ ఫంక్షన్ మ్యాపింగ్ ఫ్రమ్ 0, 1 to r be the function defined by g of x equal to 2 power alpha x plus 2 power alpha into 1 minus x. సో మనం g of x యొక్క మినిమం వాల్యూ మ్యాక్సిమం వాల్యూ కనుక్కోవాలి. సో ఎన్ని పాయింట్స్ దగ్గర. సో ఇప్పుడు ఓకే, ఇప్పుడు ఆల్ఫా ఈక్వల్ టు సైన్ స్క్వేర్ π/6 అంటే 1/4 హోల్ పవర్ k. సిగ్మా k ఈక్వల్ టు 1 to infinity 1/4 హోల్ పవర్ k. 1/4 హోల్ పవర్ k ఉంది కదా. సో ఎక్స్పాండ్ చేద్దాం. 1/4 ప్లస్ 1/4 హోల్ స్క్వేర్ ప్లస్ ఆన్ ఇన్ఫినిటీ వస్తుంది కదా. సో సమ్ టు ఇన్ఫినిటీ ఇవన్నీ జీపీలో ఉన్నాయి కదా. సమ్ టు ఇన్ఫినిటీ టర్మ్స్ ఆఫ్ జీపీ అంటే a/1 - r అనమాట. సో 1/4/1 - 1/4 అంటే ఆ వాల్యూ మొత్తం మనకు 1/3 వస్తుంది. సో ఆల్ఫా వాల్యూ డైరెక్ట్గా 1/3 వస్తుంది. సో g of x ఈక్వల్ టు 2 power alpha x ప్లస్ 2 power alpha బై 2 power alpha x కదా అని రాసుకోవచ్చు కదా. సో దీనికి మనం మినిమం వాల్యూ కనుక్కోవాలంటే ఏం గ్రేటర్ దాన్ ఈక్వల్ టు జిఎం ఆడొచ్చు. ఇంకోటి f'(x) ఈక్వల్ టు 0 చేసి క్రిటికల్ పాయింట్స్ కనిపెట్టి ఆ క్రిటికల్ పాయింట్ దగ్గర నేచర్ చెక్ చేయొచ్చు. సో ఫస్ట్ మనం ఏం గ్రేటర్ దాన్ ఈక్వల్ టు జిఎం అప్లై చేద్దాం. బోత్ పాజిటివ్ అండ్ రియల్ నెంబర్సే కదా. ఓకే, ఇప్పుడు ఏం గ్రేటర్ దాన్ ఈక్వల్ టు జిఎం అప్లై చేసినప్పుడు మనకి 2 power alpha x plus 2 power alpha into 1 minus x greater than equal to 2 power alpha by 2 plus 1 అని వస్తుంది. సో g of x greater than equal to 2 power alpha by 2 plus 1. ఆల్ఫా 1/3 సబ్స్టిట్యూట్ చేస్తే g of x greater than equal to 2 power 7/6 వస్తుంది. సో మినిమం వాల్యూ ఆఫ్ g of x ఈజ్ 2 power 7/6. ఓకే, ఇప్పుడు మనం g' of x ఈక్వల్ టు 0 చేసామనుకోండి, x ఈక్వల్ టు 1/2 క్రిటికల్ పాయింట్ వస్తుంది. ఒకసారి చెక్ చేసి చూడండి ఫ్రెండ్స్. మళ్ళీ ఇప్పుడు మనం 1/2 తర్వాత పాజిటివ్, 1/2 ముందర నెగిటివ్ వస్తుంది. ఓకే, సో 1/2 అంటే ఫస్ట్ డిక్రీజ్ అయ్యి మళ్ళీ ఇంక్రీజ్ అవుతుంది కదా. ఓకే, ఇప్పుడు 0 to 1 డొమైన్ ఇచ్చిండు అంటే ఇప్పుడు 1 దగ్గర ఏముంటుంది, మ్యాక్సిమం వాల్యూ ఉంటుంది కదా. సో 1 పెట్టామనుకోండి, x ఈక్వల్ టు 1 పెడితే మనకు మ్యాక్సిమం వాల్యూ అనేది 1 + 2 power 1/3 వస్తుంది. సో అలానే 0 పెట్టినా కానీ మనకి 1 + 2 power 1/3 వస్తుంది. కానీ x ఈక్వల్ టు 1/2 పెట్టినప్పుడు మాత్రమే మినిమం వాల్యూ వస్తుంది. వాడు g of x అటైన్స్ మ్యాక్సిమం వాల్యూ అట్ మోర్ దెన్ 1 పాయింట్ అనడం కరెక్టే. అటైన్స్ ఇట్స్ మినిమం వాల్యూ అట్ మోర్ దెన్ 1 పాయింట్ అనడం రాంగ్. ఓకే, accept this question. Let z bar denote the complex conjugate of a complex number z. If z is a non-zero complex number for which both real and imaginary parts of z bar whole square plus 1/z square are integers, then which of the following is are possible values of mod z అన్నాడు. ఓకే, సో నేను సపోజ్ z వచ్చేసి x + iy అనుకుంటా. z బార్ అంటే x - iy అంతే కదా. సో మనకి z బార్ హోల్ స్క్వేర్ ప్లస్ 1/z స్క్వేర్ అనేది ఒక కాంప్లెక్స్ నెంబర్ అన్నాడు. ఓకే, అది m + in అనుకుంటా. ఓకే, ఈ m, n అనేది ఇంటీజర్స్ అన్నాడు. విచ్ బోత్ రియల్ అండ్ ఇమాజినరీ పార్ట్స్
ఈ కాంప్లెక్స్ నెంబర్ ఆర్ ఇంటిజర్స్ అన్నాడు. వాడే క్వశ్చన్ అన్నాడు కాబట్టి m ప్లస్ ఐఎన్ అనుకున్నా, m n ఆర్ ఇంటిజర్స్ అనుకున్నా. ఓకే, ఇప్పుడు జెడ్ బార్ హోల్ స్క్వేర్ ప్లస్ జెడ్ బార్ అంటే ఇక్కడ నేనేం చేశానంటే ఇక్కడ జెడ్ స్క్వేర్ ఉంది కదా, జెడ్ బార్ హోల్ స్క్వేర్తో మల్టిప్లై చేసి డివైడ్ చేశా. జెడ్ బార్ హోల్ స్క్వేర్ బై mod z హోల్ పవర్ 4. జెడ్ ఇంటూ జెడ్ బార్ అంటే mod z హోల్ స్క్వేరే కదా, mod z హోల్ స్క్వేర్ మళ్ళీ హోల్ స్క్వేర్ ఉంది కాబట్టి mod z హోల్ పవర్ 4 ఈక్వల్ టు m ప్లస్ ఐఎన్. సో జెడ్ బార్ హోల్ స్క్వేర్ కామన్ తీసేసా ఇంటూ 1 ప్లస్ 1 బై mod z హోల్ పవర్ 4 వచ్చింది ఈక్వల్ టు m ప్లస్ ఐఎన్. ఇప్పుడు జెడ్ బార్ హోల్ స్క్వేర్ అంటే ఎక్స్ మైనస్ ఐవై హోల్ స్క్వేర్. సో ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఐ స్క్వేర్ వై స్క్వేర్ మైనస్ 2xy ఇంటూ ఐ హోల్ ఇంటూ 1 ప్లస్ 1 బై mod z హోల్ పవర్ 4 ఈక్వల్ టు m ప్లస్ ఐఎన్. సో ఇక్కడ నుంచి నాకు m వచ్చేసి అంటే రియల్ పార్ట్స్ ఇమాజినరీ పార్ట్స్ ఈక్వల్ చేసేస్తున్నాయి. ఇక్కడ ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ ఇంటూ 1 ప్లస్ 1 బై mod z హోల్ పవర్ 4 ఈక్వల్ టు m మైనస్ 2xy ఇంటూ 1 ప్లస్ 1 బై mod z హోల్ పవర్ 4 ఈక్వల్ టు ఇమాజినరీ పార్ట్ ఏంటి ఇక్కడ n కదా, ఈక్వల్ టు n. సో దీన్ని ఈక్వేషన్ 1 అనుకుంటున్నాను నేను, దీన్ని ఈక్వేషన్ 2 అనుకుంటున్నాను నేను. సో 1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ చేశాను. సో మనకి m స్క్వేర్ ప్లస్ n స్క్వేర్ ఈక్వల్ టు ఇది కామన్ టర్మ్ కదా బోత్ టర్మ్స్లో 1 ప్లస్ 1 బై mod z హోల్ పవర్ 4 హోల్ స్క్వేర్ ఇంటూ ఇక్కడ ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ హోల్ స్క్వేర్ అంటే ఎక్స్ పవర్ 4 ప్లస్ వై పవర్ 4 మైనస్ 2x స్క్వేర్ వై స్క్వేర్ ప్లస్ ఇక్కడ మైనస్ 2xy హోల్ స్క్వేర్ అంటే 4x స్క్వేర్ వై స్క్వేర్. సో ఇక్కడ మనకి m స్క్వేర్ ప్లస్ n స్క్వేర్ ఈక్వల్ టు ఫైనల్గా 1 ప్లస్ 1 బై mod z హోల్ పవర్ 4 హోల్ స్క్వేర్ ఇంటూ ఇక్కడ ఎక్స్ పవర్ 4 ప్లస్ వై పవర్ 4 ఇక్కడ మళ్ళీ ప్లస్ 2x స్క్వేర్ వై స్క్వేర్ కదా, ఆ వాల్యూ వచ్చేసి మనకి ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ హోల్ స్క్వేర్ అనమాట. ఇప్పుడు ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ అంటే మళ్ళీ ఏంటి mod z స్క్వేరే కదా, mod z అంటే రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ అంటే mod z స్క్వేర్ అంతే కదా, mod z హోల్ స్క్వేర్ మళ్ళీ ఇక్కడ స్క్వేర్ ఉంది కాబట్టి హోల్ స్క్వేర్ ఇంటూ 1 ప్లస్ 1 బై mod z హోల్ పవర్ 4 హోల్ స్క్వేర్. సో ఇది ఈ జెడ్ స్క్వేర్ని లోపల పంపించా. సో mod z స్క్వేర్ ప్లస్ 1 బై ఇక్కడ mod z స్క్వేర్ బై mod z పవర్ 4 అంటే 1 బై mod z స్క్వేర్ అనమాట హోల్ స్క్వేర్ వస్తుంది. సో దీన్ని ఎక్స్ప్లెయిన్ చేసేసా mod z హోల్ పవర్ 4 ప్లస్ 1 బై mod z హోల్ పవర్ 4 ప్లస్ 2 ఈక్వల్ టు m స్క్వేర్ ప్లస్ n స్క్వేర్ అని వచ్చింది. నెక్స్ట్ ఫస్ట్ ఇక్కడ దాకా వచ్చింది కదా మనకు, ఇక్కడ నుంచి హిట్ అండ్ ట్రై చేయాలన్నమాట, ఆప్షన్స్ బట్టి వెళ్ళాలి. ఇక్కడ mod z ఈక్వల్ టు 43 ప్లస్ 3 రూట్ 205 బై 2 హోల్ పవర్ 1/4 వచ్చింది కదా, అక్కడ నుంచి మనకి mod z హోల్ పవర్ 4 ఈక్వల్ టు 43 ప్లస్ 3 రూట్ 205 బై 2. ఓకే, mod z హోల్ పవర్ 4 వాల్యూ వచ్చేసి ఇక్కడ 43 ప్లస్ 3 రూట్ 205 బై 2 కదా. సో ఆ వాల్యూ తీసుకొచ్చి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే మనకి mod z హోల్ పవర్ 4 ప్లస్ 1 బై mod z హోల్ పవర్ 4 ఈక్వల్ టు 86 బై 2 అంటే 43 వచ్చింది. ఓకే, 43 వచ్చింది, అది ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసాం. 43 ప్లస్ 2 ఈక్వల్ టు 45 కదా. సో m స్క్వేర్ ప్లస్ n స్క్వేర్ ఈక్వల్ టు 45 వచ్చింది మనకు. సో ఇక్కడ m n ఇంటిజర్స్ అవ్వాలి కదా ఖచ్చితంగా. సో ఇక్కడ మనకి వస్తాయి ప్లస్ ఆర్ మైనస్ 6 ప్లస్ ఆర్ మైనస్ 3 అనుకుందాం m n. సో ఇక్కడ ఇంటిజర్స్ వచ్చినాయి కాబట్టి ఆప్షన్ ఏ అనేది కరెక్ట్. సిమిలర్గా ఇట్లే మనం బీసీడీకి చెక్ చేస్తే m స్క్వేర్ ప్లస్ n స్క్వేర్ 11/2 బి ఆప్షన్కి, సి ఆప్షన్కి వచ్చేసి m స్క్వేర్ ప్లస్ n స్క్వేర్ 13/2, డి ఆప్షన్కి వచ్చేసి m స్క్వేర్ ప్లస్ n స్క్వేర్ 13/2 వస్తుంది. సో మనం m n బోత్ ఇంటిజర్స్ కాదు కదా ఈ 3 కేసెస్లో. సో బీసీడీ ఆర్ ఫాల్స్, ఏ ఈజ్ కరెక్ట్. సో 12th క్వశ్చన్ చేద్దాం ఇప్పుడు. Let G be a circle of radius r greater than 0. Let G1, G2, so on Gn be n circles of equal radius r. Suppose each of n circles G1, G2, so on Gn touches circle G externally. Also for I equal to 1, 2, so on n minus 1. And the circle Gi touches Gi plus 1 externally అన్నాడు. And Gn touches G1 externally అన్నాడు. Then which of the following statements is true అన్నాడు.
సో మనకి జీ అనేది బిగ్ సర్కిల్ అనమాట. G1 G2 ఇలా మళ్ళీ దీన్ని టచ్ చేస్తూ G3 ఇలా సో ఆన్. ఇక్కడ Gn అనేది G1 టచ్ అవుతుంది. ఓకే, ఇప్పుడు టోటల్ యాంగిల్ 2π కదా, టోటల్ యాంగిల్ 2π అనుకుంటే 2π కదా, టోటల్ యాంగిల్ 2π కాబట్టి ఇప్పుడు G1కి G2కి మధ్యలో G1 G2 సెంటర్స్ ఉంటాయి కదా, B, C అనుకున్నాం. ఆ సెంటర్స్ని జాయిన్ చేసే లైన్ సెగ్మెంట్ ఉంటుంది కదా, ఆ లైన్ సెగ్మెంట్స్ ఇప్పుడు టోటల్ ఇలాంటి లైన్ సెగ్మెంట్స్ ఎన్ని ఉంటాయి, n ఉంటాయి. సో ఇప్పుడు మనకి ఒక్కో లైన్ సెగ్మెంట్ ఎంత సబ్స్టెండ్ చేస్తుంది, ఇక్కడ సెంటర్ దగ్గర టోటల్ 2π/n. ఓకే, సో ఇక్కడ నుంచి లైన్ కొట్టాం, మనం పర్పెండిక్యులర్ కొట్టాం ఈ సెంటర్ని జాయిన్ చేసే లైన్కి. సో ఇది ఇండైరెక్ట్గా ట్యాంజెంటే కదా ఈ సర్కిల్కి, ఈ చిన్న సర్కిల్కి ట్యాంజెంట్. సో రేడియస్ ఈజ్ ఆల్వేస్ పర్పెండిక్యులర్ టు ట్యాంజెంట్ అట్ ది పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ కదా. సో మనకి ఈ లెంత్ ఆర్, ఈ లెంత్ ఆర్, ఇది r+r, ఇది క్యాపిటల్ R ప్లస్ స్మాల్ r. సో మనకి ఈ యాంగిల్ ఈ రెండు ఈక్వల్ అవుతాయి అనమాట, π/n, π/n. సో ఇది 90 degrees కదా. ఈ ట్రయాంగిల్లో మనం ఏబి, సపోజ్ ఇది డి అనుకుందాం, ట్రయాంగిల్ ఏబిడిలో సైన్ ఆఫ్ π/n, సైన్ π/n ఈక్వల్ టు స్మాల్ r బై క్యాపిటల్ R ప్లస్ స్మాల్ r. ఓకే, ఇక్కడ నుంచి నీకు r/r వాల్యూ వచ్చేసి కొసెకంట్ ఆఫ్ π/n - 1 వస్తుంది. సో ఫస్ట్ n ఈక్వల్ టు 4 సబ్స్టిట్యూట్ చేస్తే కొసెకంట్ π/4 అంటే √2 - 1. సో క్యాపిటల్ R బై స్మాల్ r వాల్యూ వచ్చేసి √2 - 1 వస్తుంది. సో మనకి క్యాపిటల్ R ఈక్వల్ టు స్మాల్ r ఇంటూ √2 - 1 వచ్చింది, కానీ వాడు √2 - 1 ఇంటూ r ఇస్ లెస్ దెన్ క్యాపిటల్ R అన్నాడు. సో ఆప్షన్ ఏ ఫాల్స్. సో ఇలాగే మనం π/5 కొసెకంట్ π/5 వాల్యూ అన్ని చెక్ చేస్తే, అన్ని పెట్టి చెక్ చేస్తే మనకి BCD ఫాల్స్ వస్తాయి. అదే ఏబి ఫాల్స్ వస్తే సిడి కరెక్ట్ అవుతాయి. నెక్స్ట్ మనం 13th క్వశ్చన్కి వెళ్దాం. లెట్ I, J and K be the unit vectors along 3 positive coordinate axes. Let A equal to 3i cap plus j cap minus k cap, B equal to i cap plus b2 j cap plus b3 k cap, C equal to c1 i cap plus c2 j cap plus c3 k cap. Okay, such that b2 b3 పాజిటివ్ అన్నాడు, a bar dot b bar equal to 0 అన్నాడు. ఓకే, 0, -3, c2 ఇలా ఇచ్చాడు. ప్రోడక్ట్ ఆఫ్ ఈ టూ మ్యాట్రిక్స్ ఈక్వల్ టు ఈ మ్యాట్రిక్స్ అని ఇచ్చాడు. ఫస్ట్ మనం a bar dot b bar equal to 0 అన్నాడు. అక్కడి నుంచి మనం ఏం రాయొచ్చు, 3 + b2 - b3 equal to 0 కదా. అక్కడి నుంచి మనకు b3 equal to b2 + 3 అని రాయొచ్చు. ఇక్కడ mod b గ్రేటర్ దాన్ 10 అన్నాడు, √10 అన్నాడు. సో mod b అంటే √1 + b2² + b3² కదా. ఓకే, అంటే ఇక్కడ b3 బదులు b2 + 3 రాసింది. సో ఈ వాల్యూ మనకి √10 + 2b2 × b2 + 3 వస్తుంది. ఎక్స్పాండ్ చేస్తే మళ్ళీ, సో b2 + 3 అంటే మళ్ళీ b3నే కదా. సో √10 + 2 × b2 b3, ఇక్కడ b2 b3 వాల్యూ పాజిటివ్ అన్నాడు. సో ఈ వాల్యూ మొత్తం గ్రేటర్ దాన్ 10. సో ఫైనల్ mod b వచ్చేసి గ్రేటర్ దాన్ √10 అంటే కరెక్టే కదా. ఈ వాల్యూ మొత్తం గ్రేటర్ దాన్ 10, లోపల ఉండే వాల్యూ మొత్తం. సో mod b గ్రేటర్ దాన్ √10 అన్నాం కరెక్టే, √10 అన్నాం కరెక్టే, ఇక్కడ రూట్ ఉండాలి. సో మనం ఫస్ట్ ఒకసారి c బార్ క్రాస్ b బార్ కన్సిడర్ చేద్దాం. i cap, j cap, k cap, c1, c2, c3, 1, b2, b3. ఎక్స్పాండ్ చేద్దాం డెట్ని. i cap of c2, b3 minus b2, c3 minus j cap of c1, b3 minus c3 minus j cap of c1, b3 minus c3 plus k cap of c1, b2 minus c2. సో ఇలా వచ్చింది మనకు. మనం మళ్ళీ ఈ టూ మ్యాట్రిక్స్ని మల్టిప్లై చేద్దాం. మల్టిప్లై చేస్తే -b2 c3 + c2 b3.
C3 minus C1 B3 minus C2 plus C1 B2 ఈక్వల్ టు ఇలా వచ్చింది. అబ్జర్వ్ చేస్తే C బార్ ప్లస్ B బార్ కోషన్స్ అన్ని మ్యాచ్ అయ్యాయా? మ్యాచ్ అయ్యాయి. ఇక్కడ ఈక్వల్ టు ఇక్కడ మనం A బార్ మైనస్ C బార్ చేసామనుకోండి, సేమ్ మళ్ళీ వేస్తాయి. I క్యాప్ J క్యాప్ కో క్యాప్ I క్యాప్ J క్యాప్ K క్యాప్ కోషన్స్ అనేవి ఇవే వస్తాయి. సో ఇండైరెక్ట్గా మనకి అబ్జర్వ్ చేస్తే ఈ రెండింటిని A బార్ మైనస్ C బార్ ఈక్వల్ టు C బార్ ప్లస్ B బార్ వచ్చింది. ఓకే, దీన్ని మనం Bతో డాట్ ప్రొడక్ట్ తీసుకున్నాం. ఈ ఈక్వేషన్ ఉంది కదా, ఈ ఈక్వేషన్ని Bతో డాట్ ప్రొడక్ట్ తీసుకుంటాం. సో మనకి అక్కడ A బార్ డాట్ B బార్ ఈక్వల్ టు C బార్ డాట్ B బార్ వస్తుంది. సో మనకి అక్కడ నుంచి B బార్ డాట్ C బార్ 0 అనమాట. బాక్స్ C బార్ B బార్ B బార్ అంటే 0. ఓకే, B అయిపోయింది, C అయిపోయింది. ఆప్షన్ B ఆప్షన్ C వచ్చేసాం అనుకో. నెక్స్ట్ ఇక్కడ ఉంది కదా, ఇప్పుడు A బార్ డాట్ C బార్ అంటే ఇప్పుడు సేమ్ ఈ ఈక్వేషన్ ఉంది కదా, దాన్ని C బార్తో డాట్ ప్రొడక్ట్ తీసుకుంటాం. అప్పుడు A బార్ డాట్ C బార్ మైనస్ C బార్ డాట్ C బార్ ఈక్వల్ టు 0. C బార్ డాట్ C బార్ ప్లస్ B బార్ అంటే 0. మళ్ళీ బాక్స్ CCB కాబట్టి 0. సో A బార్ డాట్ C బార్ ఈక్వల్ టు mod C స్క్వేర్. ఇప్పుడు నార్మల్గా జనరల్గా మనకు తెలుసు కదా, A బార్ డాట్ B బార్ ఈజ్ ఆల్వేస్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు mod A ఇంటూ mod B. దీన్నే మనం కాచి స్క్వేర్ ఇన్ఈక్వాలిటీ అంటాం. ఓకే, ఇప్పుడు A బార్ డాట్ C బార్ ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు mod A ఇంటూ mod C అని రాయొచ్చు కదా. సో మనకి A బార్ డాట్ C బార్ అక్కడ mod C స్క్వేర్ వచ్చింది. సో మనకి mod C స్క్వేర్ ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు mod A ఇంటూ mod C అని రాయొచ్చు. ఓకే, ఒక mod C క్యాన్సిల్ అయిపోతుంది. సో మనకు అక్కడ mod A గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు mod C బార్ అని వస్తుంది. సో అక్కడి నుంచి మనం ఏం రాయొచ్చు, mod C బార్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు mod A బార్ అని రాయొచ్చు. mod A బార్ అంటే తెలుసు మనకి, అక్కడ డైరెక్ట్గా వాడు 3i క్యాప్ ప్లస్ J క్యాప్ మైనస్ K క్యాప్ ఏదో ఇచ్చినట్టున్నాడు, దానికి మోడ్ కడితే √11 వస్తుంది. సో mod C బార్ ఈ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 11 వచ్చింది. సో ఇక్కడ A బార్ డాట్ C బార్ అంటే ఈ 0 అంటే mod C 0 అవ్వాలి. mod C 0 అవ్వాలంటే ఇక్కడ మనం చూసాం అనుకోండి, mod C అంటే C1 స్క్వేర్ √C1 స్క్వేర్ ప్లస్ C2 స్క్వేర్ ప్లస్ C3 స్క్వేర్ 0 అవ్వాలన్నాడు. సో C1 స్క్వేర్ ప్లస్ C2 స్క్వేర్ ప్లస్ C3 స్క్వేర్ 0 అవ్వాలంటే ఇక్కడ C1, C2, C3 ఆల్ రియల్ నెంబర్స్ అన్నాడు. సో C1, C2, C3 కంపల్సరీ 0 అవ్వాలి. సో మనకు ఆ కేసులో C బార్ 0 అయింది అనుకో, ఈ ఈక్వేషన్లో పెడితే A బార్ మైనస్ 0 బార్ ఈక్వల్ టు 0 బార్ ప్లస్ B బార్ అంటే 0, అంటే C బార్ 0 అయితే A బార్ 0 అవుతుంది ఇక్కడ. సో అది ఫాల్స్ కదా, మనకి A బార్ ఏమి ఇచ్చాడు అక్కడ, 3i క్యాప్ ప్లస్ J క్యాప్ మైనస్ K క్యాప్ అని ఇచ్చాడు. సో ఆప్షన్ A ఫాల్స్, BCD ఆర్ ట్రూ. ఇప్పుడు 14th క్వశ్చన్ చేద్దాం. Let the function y of x be the solution of differential equation dy by dx plus 12y equal to cos of pi x by 12. y of 0 0 ఇచ్చాడు. దెన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ 2 అని అడిగాడు. సో ఫస్ట్ మనం ఇది లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అనమాట. సో ఎలా సాల్వ్ చేస్తాం మనం, ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ వాడి సాల్వ్ చేస్తాం. ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ అంటే ఈ పవర్ ఇంటిగ్రల్ ఆఫ్, ఇక్కడ y కోఎఫిషియంట్ ఉంటుంది కదా, 12 ఇంటూ 1 ఇంటూ dx. సో ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ వచ్చేసి మనకు 12 ఈ పవర్ 12x. సో మనకు సొల్యూషన్ అంటే y ఇంటూ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఆఫ్ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఇంటూ ఈ రైట్ సైడ్ ఏదో ఫంక్షన్ ఉంటుందో ఆ ఫంక్షన్ ఇంటూ dx. సో మనకి y ఇంటూ ఈ పవర్ 12x ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఆఫ్ ఈ పవర్ 12x ఇంటూ కాస్ ఆఫ్ pi x by 12 వస్తుంది ఇంటూ dx. సో ఇంటిగ్రల్ ఈ పవర్ ax ఇంటూ కాస్ bx అంటే ఈ పవర్ ax బై a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ఇంటూ a cos bx ప్లస్ b sin bx ప్లస్ c. ఓకే, y ఇంటూ ఈ పవర్ 12x ఈక్వల్ టు ఈ పవర్ 12x, a అంటే ఇక్కడ 12 బై 12 స్క్వేర్ ప్లస్ b అంటే పై బై 12, ఇక్కడ పై బై 12 హోల్ స్క్వేర్ ఇంటూ 12 cos పై బై 12x ప్లస్ పై బై 12 ఇంటూ సైన్ ఆఫ్ పై బై 12x ప్లస్ c. y ఆఫ్ 0 అని 0 అని వాడే ఇచ్చేసాడు మనకు. సో c వాల్యూ ఇక్కడ నుంచి మనకు ఇక్కడ x0 y0 సబ్స్టిట్యూట్ చేయండి. ఇక్కడ ఈక్వేషన్లో c వాల్యూ వచ్చేసి మనకు -12 బై 12 స్క్వేర్ ప్లస్ 5 బై 12 హోల్ స్క్వేర్ వస్తుంది ఫ్రెండ్స్.
ఓకే, వై ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఫైనల్గా మనకి ఈ పవర్ 12xతో డివైడ్ చేసాం టోటల్ ఈక్వేషన్ని. సో -12 ఈ పవర్ 12x బై 12² ప్లస్ 5/12 హోల్ స్క్వేర్ వస్తుంది అక్కడ, ఇక్కడ రైట్ టర్మ్. సో ఇక్కడ లెఫ్ట్ వచ్చేసి ఈ టర్మ్ ఉంటుంది. సో మనకి 1/12² ప్లస్ 5/12 హోల్ స్క్వేర్ ఆల్వేస్ కామన్ ఉంది కదా, ఈ బోత్ టర్మ్స్లో కామన్ తీసేయండి. సో మైనస్, ఇప్పుడు ఇంక్రీజింగ్ ఫంక్షన్ డిక్రీజింగ్ ఫంక్షన్ అని ఎలా చెప్తాం, డిఫరెన్షియేషన్ చేస్తాం కదా. వై డాష్ ఆఫ్ ఎక్స్ కనుక్కుందాం ఫస్ట్. -5 sin πx/12 ప్లస్ π/12² ఇంటూ కాస్ ఆఫ్ πx/12 ప్లస్ ఈ పవర్ -12x. ఇప్పుడు x <0 అయిందనుకో, ఇది నెగిటివ్ ఆఫ్ నెగిటివ్ పాజిటివ్, ఇది పాజిటివ్, ఇది పాజిటివ్. సో dy/dx ఆల్వేస్ పాజిటివ్ అవుతుంది. సో x ≥ 0కి మనకి అది దాని నేచర్ చెప్పలేము మనం, అది పాజిటివ్ అవ్వచ్చు, ఈ వాల్యూ మొత్తం నెగిటివ్ కూడా అవ్వచ్చు. ఓకే, ఏదో వాల్యూ సంథింగ్ 0 అయినా అవ్వచ్చు. ఓకే, ఇప్పుడు మనకు ఎక్స్ పాజిటివ్ అయినప్పుడు దాని నేచర్ చెప్పలేము. వై డాష్ ఆఫ్ ఎక్స్ మేబీ పాజిటివ్, నెగిటివ్ ఆర్ 0. సో అది నెయిదర్ ఇంక్రీజింగ్ నాట్ డిక్రీజింగ్. వాడు వై ఆఫ్ ఎక్స్ ఈజ్ ఇంక్రీజింగ్ ఫంక్షన్ అన్నాడు అంతే, సర్టెన్ ఇంటర్వెల్ గురించి వాడేం మెన్షన్ చేయలేం. సో అది తప్పు. డిక్రీజింగ్ ఫంక్షన్ అన్నా కూడా తప్పు. There exists a real number beta such that line y equal to b intersects the curve y equal to y of x at infinitely many points అన్నాడు. సో కొన్ని ఇంటర్వెల్స్లో మనకి ఇంక్రీజ్ అవుతుంది, కొన్ని ఇంటర్వెల్స్లో డిక్రీజ్ అవుతూ ఉంది కదా. డిక్రీజ్ మళ్ళీ డిక్రీజ్ అవుతా అట్లా రిపీట్ అవుతూ ఉంది. సో మనకి ఇది కరెక్ట్ అని చెప్పచ్చు. వై ఆఫ్ ఎక్స్ ఈజ్ ఎ పీరియాడిక్ ఫంక్షన్ అన్నాడు. ఓకే, అది తప్పు. సో మన 15th క్వశ్చన్ పర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్స్ క్వశ్చన్ అనమాట. కన్సిడర్ 4 boxes వేర్ ఈచ్ బాక్స్ కంటైన్స్ 3 red balls and 2 blue balls అన్నాడు. అజ్యూమ్ దట్ ఆల్ 20 balls are distinct. In how many different ways can 10 balls can be chosen from these 4 boxes so that from each box at least 1 red ball and 1 blue ball are chosen అన్నాడు. ఫస్ట్ మన దగ్గర 4 boxes ఉన్నాయి. ఓకే, ఈచ్ బాక్స్లో 3 red balls 2 blue balls ఉన్నాయి. సో మళ్ళీ మనకి ఏమి ఇచ్చిండు, ఆల్ ది 20 balls ఆర్ డిస్టింక్ట్ అన్నాడు. మనం 10 balls సెలెక్ట్ చేయాలి. అవి ఎలా సెలెక్ట్ చేయాలి, అట్లీస్ట్ 1 red and 1 blue ఫ్రమ్ ఈచ్ బాక్స్ అన్నాడు. ఓకే, ఇప్పుడు అట్లీస్ట్ 1 red and 1 blue అంటే సపోజ్ ఒక బాక్స్లో నుంచి 4 సెలెక్ట్ చేసాం. ఓకే, మిగతా 3 boxes నుంచి 2 కదా సెలెక్ట్ చేయాల్సింది మనం. ఓకే, సపోజ్ ఏవో ఒక 4 boxలో ఏవో ఒక 2 boxesలో 3 balls సెలెక్ట్ చేసాం, మిగతా రిమైనింగ్ 2 boxesలో 2 balls సెలెక్ట్ చేసాం. ఈ చేసేస్తే మళ్ళీ రీఅరేంజ్ అవుతుంటాయి. ఇప్పుడు సెకండ్ బాక్స్లో 4 balls సెలెక్ట్ చేసినప్పుడు, థర్డ్ బాక్స్లో 4 balls సెలెక్ట్ చేసినప్పుడు ఇవే 4 కేసెస్ వస్తాయి. సో నేను ఫస్ట్ ఏదో ఒక బాక్స్ సెలెక్ట్ చేస్తా, ఈ 4 boxesలో నుంచి ఒక బాక్స్ సెలెక్ట్ చేస్తా, 4C1. ఓకే, ఈ బాక్స్లో ఫస్ట్ బాక్స్ సపోజ్ 4C1 అన్నా, ఫస్ట్ బాక్స్ సెలెక్ట్ చేసాను అనుకుందాం. సో రిమైనింగ్ ఈ 3 boxes ఉన్నాయి కదా, బాక్స్ 2, బాక్స్ 3, బాక్స్ 4. ఈ 3 boxesలో కంపల్సరీ ఒక రెడ్ ఒక బ్లూ, ఒక రెడ్ ఒక బ్లూ, ఒక రెడ్ ఒక బ్లూ రావాలి. ఓకే, 3C1 2C1 వేస్లో సెలెక్ట్ చేస్తాం, ఒక రెడ్ ఒక బ్లూ రావాలంటే సెకండ్ బాక్స్లో నుండి. సేమ్ అది కూడా థర్డ్ బాక్స్ కూడా సేమే కదా, 3C1 ఇంటూ 2C1 మళ్ళీ ఇంటూ 3C1 ఇంటూ 2C1 అంటే 3C1 ఇంటూ 2C1 హోల్ క్యూబ్ అనమాట. సో ఇప్పుడు ఈ బాక్స్కి వచ్చింది, ఈ బాక్స్లో కూడా కంపల్సరీ ఒక రెడ్ ఒక బ్లూ అన్నాడు. సో 2 balls అయిపోయినాయి. అక్కడ ఇంకో 2 balls ఉన్నాయి, అవి 2 రెడ్ అవ్వచ్చు. ఓకే, లేదంటే ఒక రెడ్ ఒక బ్లూ అవ్వచ్చు. ఎందుకంటే ఇక్కడ మన టూ బ్లూ అయినా కాబట్టి. ఓకే, ఆల్రెడీ ఒక రెడ్ ఒక బ్లూ వచ్చేసింది, ఇంకో 2 balls సెలెక్ట్ చేయాలి. మీ దగ్గర ఎన్ని ఉన్నాయి, 2 రెడ్ balls ఉన్నాయి, ఒక బ్లూ బాల్ ఉంది. ఓకే, ఇప్పుడు
ఒక రెడ్ ఒక బ్లూ సెలెక్ట్ చేసావు ఎక్స్ట్రాగా. రిమైనింగ్ 2 బాల్స్ వచ్చేసి ఒక రెడ్ ఒక బ్లూ సెలెక్ట్ చేసావు. అప్పుడు నువ్వు టోటల్గా ఎన్ని బాల్ సెలెక్ట్ చేయాలి? రెడ్ బ్లూ 2 రెడ్ బాల్స్ 2 బ్లూ బాల్స్ సెలెక్ట్ చేయాలి. ఒక రెడ్ ఒక బ్లూ సెలెక్ట్ చేస్తావు. ఇప్పుడు మళ్ళీ నువ్వు అట్లా కాకుండా రిమైనింగ్ 2 బాల్స్ కూడా రెడ్డే సెలెక్ట్ చేసావు. సో నువ్వు టోటల్ 3 రెడ్ బాల్స్ సెలెక్ట్ చేయాలా, ఒక బ్లూ బాల్ సెలెక్ట్ చేయాలి ఈ బాక్స్లో నుంచి. ఫస్ట్ కేస్ 3 రెడ్ ఒక బ్లూ తీసుకున్నాం. సో 3C3 ఇంటూ 2C1 ప్లస్ నెక్స్ట్ కేస్ 3C2 3లో నుంచి 2 రెడ్ బాల్స్ ఇంటూ 2C2 2 రెడ్ 2 కదా 2 బ్లూ కదా సెలెక్ట్ చేస్తుంది. సో 2C2. సో ఈ వాల్యూ మొత్తం మనకి 4320 వస్తుంది. నెక్స్ట్ సెకండ్ కేసులో ఈ 4 బాక్సెస్లో ఏవో 2 బాక్సెస్లో నుండి 3 బాల్స్ సెలెక్ట్ చేయాలి. నువ్వు 3 బాల్స్ సెలెక్ట్ చేయాలి 2 బాక్సెస్లో. రిమైనింగ్ 2 బాక్సుల్లో 2 బాల్స్ సెలెక్ట్ చేయాలి. ఓకే, ఫస్ట్ ఈ 4 బాక్సెస్లో నుండి నేను 2 బాక్సెస్ సెలెక్ట్ చేశాను. సపోజ్ బాక్స్ 1 బాక్స్ 2 సెలెక్ట్ చేశాను అనుకుందాం. ఓకే, ఫస్ట్ బాక్స్ 1 బాక్స్ 2లో నుంచి బాల్ సెలెక్ట్ చేయాలి కదా, అవి పక్కన పెడదాం. బాక్స్ 3 బాక్స్ 4లో నుంచి కంపల్సరీ ఏం రావాలి? ఒక రెడ్ ఒక బ్లూ ఒక రెడ్ ఒక బ్లూ రావాలి. ఓకే, 3C1 ఇంటూ 2C1 ఓకే 3C1 ఇంటూ 2C1 బాక్స్ 3 బాక్స్ 4కి హోల్ స్క్వేర్ ఇంటూ. ఇప్పుడు సపోజ్ ఈ బాక్స్లో మనం 3 బాల్స్ సెలెక్ట్ చేయాలి ఫస్ట్ బాక్స్లో. అంటే కంపల్సరీ ఒక రెడ్ ఒక బ్లూ అయిపోయింది కదా ఆల్రెడీ. ఇంకేం సెలెక్ట్ చేయాలి? ఇంకా థర్డ్ బాల్ ఏమయ్యే ఛాన్స్ ఉంది? ఒక రెడ్ కానీ లేదంటే ఒక బ్లూ. సపోజ్ ఒక రెడ్ సెలెక్ట్ చేసాం, థర్డ్ బాల్ కూడా రెడ్డే సెలెక్ట్ చేసాం. సో మనం ఫైనల్గా ఆ బాక్స్లో నుంచి ఏ బాల్స్ అంటే 2 రెడ్ బాల్స్ ఒక బ్లూ బాల్ సెలెక్ట్ చేయాలి. థర్డ్ బాల్ కిన రెడ్ అయితే ఫైనల్గా నువ్వు 2 రెడ్ బాల్స్ ఒక బ్లూ బాల్ సెలెక్ట్ చేయాలి. ఇప్పుడు థర్డ్ బాల్ కిన బ్లూ అయితే నువ్వు ఫైనల్గా ఆ బాక్స్లో నుంచి ఒక రెడ్ బాల్ 2 బ్లూ బాల్ సెలెక్ట్ చేయాలి. ఓకే, ఈ బాక్స్లో నుంచి బాల్ సెలెక్షన్ కోసం 3C2 ఫస్ట్ కేస్ 2 రెడ్ బాల్స్ 1 బ్లూ బాల్ 3C2 ఇంటూ 2C1 2 బ్లూ బాల్స్ కదా 2లో నుంచి ఒక బ్లూ బాల్ ప్లస్ నెక్స్ట్ ఒక రెడ్ బాల్ 3C1 ఇంటూ 2 బ్లూ బాల్స్ 2C2. ఓకే, ఈ బాక్స్కి ఈ బాక్స్లో నుండి మనం 3 బాల్స్ సెలెక్ట్ చేసాం. ఓకే, సేమ్ అదే అప్లికబుల్ టు ఈ బాక్స్ కూడా కదా. సెకండ్ బాక్స్ మనం ఫస్ట్ 2 బాక్సెస్ అనుకున్నాం 3 బాల్స్ సెలెక్ట్ చేసి, సేమ్ అదే అప్లికబుల్ టు ఈ బాక్స్ కూడా కదా. ఇంటూ సేమ్ మళ్ళీ 3C2 ఇంటూ 2C1 ప్లస్ 3C1 ఇంటూ 2C2 హోల్ స్క్వేర్ ఇలా వస్తుంది మొత్తం. సో ఈ వాల్యూ మొత్తం 17,496 వస్తుంది. సో టోటల్ వచ్చేసి 21,816 కేసెస్ వస్తాయి మనకు. అలా చేయాలి అది. ఇప్పుడు 16th క్వశ్చన్ ఉంది. మనకి M అనేది ఓ మ్యాట్రిక్స్ ఇచ్చాడు 2 into 2 మ్యాట్రిక్స్ 5/2 3/2 -3/2 -1/2. మనకి M⁻22 కనుక్కోమన్నది. ఓకే, నేను M ఏమని రాస్తానంటే I ప్లస్ 3/2 ఇంటూ 1 1 -1 -1 కదా. ఇప్పుడు డయాగ్నల్లో 1 ప్లస్ 3/2 చేసాం అనుకో, మళ్ళీ సేమ్ ఇక్కడ 5/2 వచ్చింది. మళ్ళీ 1 మైనస్ 3/2 చేసాం అనుకో -1/2 వచ్చింది. సో ఇక్కడ 3/2 -3/2 సేమ్ అట్లా ఉంది. సో మనకి I ప్లస్ 3/2 ఇంటూ సపోజ్ ఈ మ్యాట్రిక్స్ని ఏ అనుకుంటాను నేను. ఏ స్క్వేర్ చేస్తే మనకి నల్ మ్యాట్రిక్స్ వస్తుంది. ఓకే, ఇప్పుడు M స్క్వేర్ అంటే I ప్లస్ 3/2A ఇంటూ I ప్లస్ 3/2A. సో అది మల్టిప్లై చేస్తే మనకు I స్క్వేర్ అంటే మళ్ళీ ఐనే వస్తుంది. ఇక్కడ ఏ స్క్వేర్ అంటే నల్ మ్యాట్రిక్స్ కాబట్టి ఈ టర్మ్ మొత్తం 0 అయిపోతుంది. సో ఇది I ప్లస్ 2 ఇంటూ 3/2A వస్తుంది. సో మనకి M³ కూడా సిమిలర్గా I ప్లస్ 3 ఇంటూ 3/2 వస్తుంది. సో సిమిలర్గా మనకి M⁻22 అంటే I ప్లస్ 2022 ఇంటూ 3/2A. సో I అంటే 1001 ప్లస్ 3003 ఇంటూ A అంటే 3033 మైనస్ 3033 మైనస్ 3033. సో ఆ మ్యాట్రిక్స్ వాల్యూ అనేది M⁻22 వచ్చేసి
సో మనకి ఫైనల్గా ఇది వస్తుంది అనమాట. ఆప్షన్ ఏ కరెక్ట్. సో 17th క్వశ్చన్ చూద్దాం. బాక్స్ 1 కంటైన్స్ 8 రెడ్, 3 బ్లూ అండ్ 5 గ్రీన్ బాల్స్ అన్నాడు. బాక్స్ 2లో వచ్చేసి 24 రెడ్, 9 బ్లూ, 15 గ్రీన్ బాల్స్ అన్నాడు. బాక్స్ 3లో 1 బ్లూ, 2 గ్రీన్, 3 ఎల్లో బాల్స్ అన్నాడు. బాక్స్ 4లో 10 గ్రీన్, 16 ఆరెంజ్, 6 వైట్ బాల్స్ అన్నాడు. సో ఫస్ట్ మనకి బాక్స్ 1లో నుండి ఒక బాల్ సెలెక్ట్ చేశాడు, దానికి ఒక పేరు పెట్టాడు బిఎన్. ఓకే, ఆ మనం చూస్ చేసిన బాల్ ఫస్ట్ బాక్స్ నుండి అదిగిన రెడ్ అయితే, అది రెడ్ అయితే బాక్స్ 2లో నుంచి తీస్తాడు, లేదంటే తీయడు. మనం ఫస్ట్ బాక్స్లో నుంచి బ్లూ సెలెక్ట్ చేసాం అనుకోండి, అప్పుడు బాక్స్ 3లో నుండి బాల్ సెలెక్ట్ చేస్తాడంట. అదిగిన మనం ఫస్ట్ బాక్స్ నుంచి గ్రీన్ బాల్ సెలెక్ట్ చేస్తే వాడు ఒక బాల్ ఫోర్త్ బాక్స్ నుంచి తీస్తాడంట. ఓకే, మనల్ని ఏమని అనుకున్నానంటే ద కండిషనల్ ప్రాబిలిటీ ఆఫ్ ది ఈవెంట్ వన్ ఆఫ్ ది చూజన్ బాల్స్ ఈజ్ వైట్ గివెన్ దట్ ద ఈవెంట్ అట్లీస్ట్ వన్ ఆఫ్ ది చూజన్ బాల్ ఈజ్ గ్రీన్ హ్యాజ్ హ్యాపెండ్ అన్నాడు. సో ఫస్ట్ మనం బాక్స్ 1లో నుంచి రెడ్ తీసుకుందాం అనుకున్నాం. రెడ్ రావడానికి ప్రాబిలిటీ ఎంత? 8/16. సో బాక్స్ 2లో నుండి ఏం రావాలి? ఇక్కడ ఫస్ట్ అట్లీస్ట్ వన్ ఆఫ్ ది చూజన్ బాల్ ఈజ్ గ్రీన్ హ్యాజ్ హ్యాపెన్ అన్నాడు. సో బాక్స్ 2లో నుండి మనకు కంపల్సరీ గ్రీన్ రావాలి. సో ఇక్కడ బాక్స్ 2లో నుంచి గ్రీన్ రావడానికి ప్రాబిలిటీ ఎంత? 15/48. ఫస్ట్ మళ్ళీ సెకండ్ కేసులో బాక్స్ 1లో సపోజ్ బ్లూ తీసాడు అనుకుందాం. బ్లూ రావడానికి ప్రాబిలిటీ ఎంత? 3/16. బాక్స్ 1లో నుండి బ్లూ రావాలంటే 3/16. ఇక్కడ బ్లూ వచ్చింది కాబట్టి అట్లీస్ట్ వన్ ఆఫ్ ది చూజన్ బాల్ ఈస్ గ్రీన్ హ్యాజ్ హ్యాపెన్ అన్నాడు. మనకు అదే కదా కావాల్సింది, కనుక్కోవాల్సింది. సో ఇక్కడ కంపల్సరీ గ్రీన్ రావాలి సెకండ్ కేసులో, బాక్స్ 3లో నుంచి తీసినప్పుడు. బాక్స్ 3లో గ్రీన్ రావడానికి ప్రాబిలిటీ ఎంత? 12/16. మళ్ళీ బాక్స్ 1లో గ్రీన్ రావడానికి ఫస్ట్ గ్రీన్ రావడానికి ప్రాబిలిటీ ఎంత? 5/16. ఇప్పుడు మనకు గ్రీన్ వస్తే బాక్స్ 4కి వెళ్తాడు కదా వాడు. ఇప్పుడు బాక్స్ 4లో ఏమేమి తీయచ్చు? గ్రీన్ అనేది తీయచ్చు, వైట్ అనేది తీయచ్చు, ఆరెంజ్ అనేది తీయచ్చు. ఎందుకంటే అట్లీస్ట్ వన్ ఆఫ్ ది చూజన్ బాల్ ఈస్ గ్రీన్ హ్యాజ్ హ్యాపెన్ అన్నాడు కదా. ఇక్కడ మనకు ఆల్రెడీ గ్రీన్ వచ్చింది. సో ఇక్కడ మనకి అవుట్పుట్ గ్రీన్ అయినా రావచ్చు, ఆరెంజ్ అయినా రావచ్చు, వైట్ అయినా రావచ్చు. ఇక్కడ గ్రీన్ రావడానికి ప్రాబిలిటీ 10/32. ఇక్కడ ఈ కేసులో ఆరెంజ్ రావడానికి ప్రాబిలిటీ 16/32. ఈ కేసులో మళ్ళీ వైట్ రావడానికి ప్రాబిలిటీ 6/32 అన్నమాట. సో ఇక్కడ వైట్ కండిషనల్ ప్రాబిలిటీ ఆఫ్ ది ఈవెంట్ వన్ ఆఫ్ ది చూజన్ బాల్ ఈజ్ వైట్. అంటే వైట్ ఎక్కడొచ్చింది ఇక్కడ మనకి? ఈ లాస్ట్ ఈ కేసులో వచ్చింది. సో ఫేవరబుల్ ప్రాబిలిటీ 5/16 into 6/32 అనమాట. బై టోటల్ కేసెస్ 5/16 into 16 టోటల్ అంటే ఇప్పుడు 8/16 into 15/48 డినామినేటర్లో, 3/16 into 12/16, 5/16 into 10/32, 5/16 into 16/32, 5/16 into 6/32. ఇది టోటల్ ఫేవరబుల్ ప్రాబిలిటీ బై టోటల్ ప్రాబిలిటీ బేస్ థియరం ప్రకారం. సో అది ఈక్వల్ టు మనకి ఫైనల్గా వాల్యూ 15/156 వస్తుంది. ఆ వాల్యూ వచ్చేసి మనకి 5/52 అనమాట. సో ఆప్షన్ సి కరెక్ట్. సో ఫైనల్ క్వశ్చన్ 18th క్వశ్చన్ అనమాట. మనకి f of n ఇచ్చాడు, n + 16 + 5n - 3n² 4n + 3n² + 32 + n - 3n² 8n + 3n², 48 - 3n - 3n² 12n + 3n² + so on 25n - 7n² 7n² అని ఇచ్చాడు. సో ఇక్కడ మనల్ని ఏమనుకోవాలంటే లిమిట్ n → ∞ f of n = అనుకోవాలి. మనం ఇక్కడ లిమిట్ n → ∞ అంటే డైరెక్ట్ అని ఇన్ఫినిట్ అని పెట్టేయకూడదు. ఓకే, మనం దీన్ని ఎలా చేయాలంటే డెఫినెట్ ఇంటిగ్రేషన్ అదే లిమిట్ ఆఫ్ రూల్ దాని వాడి చేయాలన్నమాట. ఇప్పుడు ఈ n ఉంది కదా, 1 + 1 + 1 + so on n టైమ్స్ అని రాస్తున్నాను. సో 1 + 16 + 5n - 3n² 4n + 3n² + 1 + 32 + n - 3n² 8n + 3n² so on + 1 + 25n - 7n² 7n² అని రాశాను.
సో ఇక్కడ మళ్ళీ 1 + 1 + 1 మళ్ళీ n టైమ్సే కదా ఉండేది. సో ఫైనల్గా మళ్ళీ సేమ్ ఎన్నే వస్తుంది. సో దీన్ని ఎల్సిఎం తీసుకుంటా 9n + 16/4n + 3n², 9n + 32/8n + 3n², 9n + 48/12n + 3n² + 25n/7n² వస్తుంది. దీని ఏమన్నా రాయొచ్చు మనం సిగ్మా r = 1 to n 9n సేమ్ ఉంది అన్ని టర్మ్లో 9n ప్లస్ ఇది చూసామనుకోండి 16 మల్టిపుల్సే కదా ఇవన్నీ 9n + 16r డివైడెడ్ బై ఇవి 4 మల్టిపుల్స్ n × 4 మల్టిపుల్స్ వచ్చింది 4n × r ప్లస్ 3n² అనే దాంట్లో సేమ్ ఉంది 3n² అనే దాంట్లో సేమ్ ఉంది. ఓకే ఇక్కడ 3n² ఉంది. ఇక్కడ డినామినేటర్లో నుండి n² కామన్ తీద్దాం. న్యూమరేటర్లో నుండి n కామన్ తీద్దాం. 9 + 16 × r/n/4 × r/n + 3 ఇంటూ న్యూమరేటర్లో ఒక n n/n² అంటే 1/n అనమాట. r/n x అనుకుంటాం 1/n dx అనుకుంటాం. ఇప్పుడు 1/n dx రాసా r/n x రాసా 9 + 16x/4x + 3. ఇప్పుడు r1 రాసినప్పుడు n →∞ రాస్తే x ఎంతకి అప్రోచ్ అవుతుంది 0కే కదా. సో లోవర్ లిమిట్ 0. సో r వాల్యూ n రాస్తే ఇక్కడ n/n 1 n →∞ అయినప్పుడు x వాల్యూ 1. ఓకే ఇప్పుడు దీన్ని ఏం రాస్తానంటే 0 to 1 4 × 4x + 3 - 3 అని రాస్తా 9 + 16x/4x + 3 అనమాట ఇంటూ dx. ఈ వాల్యూ వచ్చేసి మనకి 4 - 3/4x + 3 ఇంటూ dx. సో 1 అంటే 4 × x మైనస్ 3/4 ఇంటూ 1/x అంటే ln x కదా సేమ్ సిమిలర్గానే ఇక్కడ x కోఎఫిషియంట్ 4 ఉంది కదా. సో ఇక్కడ డినామినేటర్లో 4 వస్తుంది ఇంటూ ln of 4x + 3 within the limit 0 to 1. అప్పర్ లిమిట్ ఫస్ట్ 4 - 3/4 ఇంటూ ln of 7 మైనస్ ఆఫ్ 0 పెడితే 4 × 0 0 మైనస్ 3/4 ఇంటూ ln of 0 పెడితే 3. సో log a మైనస్ log b ఫామ్లో వస్తుంది log of a/b కదా 4 - 3/4 ఇంటూ ln of 7/3. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ది వీడియో. ఐ హోప్ దట్ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. ఓకే థ్యాంక్ యూ ఎవరీవన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.